ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుగుతున్నప్పుడు ఇలా చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారు, రేపు తాడేపల్లికి వెళ్ళి అక్కడ ఈడీ అధికారులు అక్కడ సోదాలు చేస్తారు, ఇలాంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక విచారణ జరుగుతున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని అలా బయటకు వచ్చి మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ప్రోపగండా చేస్తున్నారంటే అది ఎవరు లీకులు ఇస్తున్నట్టు, లేదంటే ఇంకెవరో ఏదో ప్రభావితం చేస్తున్నట్టు? దాంట్లో ఎవరు లీకులు ఇవ్వడు సార్, మీడియా ట్రయల్ అంటారు దాన్ని. మీడియా ట్రయల్ చేసేస్తుంటుంది, వాళ్ళే ఉరిశిక్ష చేసేస్తారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి. ఎందుకంటే చంద్రబాబు గారికి ప్రామిస్ ఇచ్చారు, సార్ మిమ్మల్ని లెక్కర్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి అంతకన్నా ఎక్కువ రోజులు మా ప్రకారం అయితే 2 సంవత్సరాలు సార్ సెక్షన్లన్నీ ఎదుగుతున్నాం, ఈ కార్యక్రమం ఉన్నారు వాళ్ళు. అవుతుందా ప్రాక్టికల్గా అవుతుందా అంటే అవుతుందో చూద్దాం. ఇలాగే గతంలో అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇంతే అడవాడు చేస్తే ఇదే వేదికల్లో మనం మాడినవి ఉదంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బీజేపీలోకి వెళ్ళిపోతారు, బీజేపీతో కలిసిపోతారు, ఇలాంటి చర్చలు చాలా జరుగుతూ వచ్చాయి కదా. అలాంటివి మాడతారు వాళ్ళు. మరి ఏంటి సార్ ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే పరిణామాలు? చెన్నై ఛత్తీస్గఢ్ కేసుల్లో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయితే గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షంతలు వేసిందో అందరికీ తెలిసిన విషయాలే. ఎన్నో లవమనేయండి సార్, ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని యాంటిసిపేట్ చేసి ఐడెంటిఫై చేసి ఇది జరిగింది, ఇంత అవుట్కమ్ మేము పట్టుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేను మీరు కదా ఈడీ జప్తు చేసింది, అట్లా ఇక్కడ ఎక్కడైనా జప్తులు కానీ లేదంటే ఎంత ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగింది అనేది అట్రిబ్యూట్ చేసే సిసిఎల్ రిపోర్ట్ ఉంది సార్. అక్కడ జిఎస్టీకి వచ్చింది, జిఎస్టీ కట్టలేదని చెప్పేసి ఒకటి ఉంది. నెక్స్ట్ అది వేరే, అసలు ఆ ట్రాక్ అదంతా ఇష్యూ వేరే కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టీ నుంచే పూణే నుంచి అట్రిబ్యూట్ అయింది, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేసింది, ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆస్తులు జప్తు చేసింది. అక్కడ కదా కేసు ముందుకెళ్ళింది. ఇక్కడ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎవడో కసిరెడ్డి గడి చెప్పాడు, లేకపోతే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద మంటెక్కిపోయి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఎవరికి న్యాయస్థానం అవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది అనుకుంటున్నారా? న్యాయస్థానానికి ఆధారాలు కావాలి కదా, మాటలు కాదు, అక్కడ పనికిరావు కదా. న్యాయస్థానం ఈ రోజు కూడా ఆధారాలు పెట్టలేక కదా తిప్పలు పడుతున్నారు. ఇంకో వారం రోజులు టైం ఇవ్వండి, ఇంకో 5 రోజులు టైం ఇవ్వండి. ఓకే, అప్పుడు ఆ కోర్టు కూడా చెప్తుంది 3rd డిగ్రీలో అవి ప్రకటించడానికి వీల్లేదు, లాయర్ సమక్షంలో జరగాలి, స్టిపులేటివ్ టైంలో చేయాలి, ఇవన్నీ చెప్తుంది కదా. మీరు ఇటు నుంచి నరుక్కొస్తే కోర్టు కూడా అటు నుంచి నరుక్కొస్తుంది. కోర్టులో అదే నేను అదే చెప్తున్నా, కోర్టుల్లోనేమో ఒక విధంగా ప్రొసీడింగ్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి ఒక విధంగా వస్తుంది, వీళ్ళు చేసే పనులు మాత్రం ఒక విధంగా ఉన్నాయి అనేది ఒక ఆరోపణలు. నేను అదే చెప్తున్నాను సార్, లైవ్లు నడుస్తుంటాయి అవి ఆర్గ్యుమెంట్స్, వినండి. వినేవాడన్నా మాట్లాడితే దాని మీద మాట్లాడవచ్చు, వినకుండా వీడికి ఇక కవయిత్రి మొలలా గంటలతో నేను ఇలా పొడిచి రాసేస్తాను వార్తలు అంటే, అలాడైతే వాళ్ళు పచ్చల్లో మిగిలిన నూనెతో రాసేస్తారు ఎర్రింకు ఆ జిడ్డు వార్తలు, మనం ఏడు చేస్తాం దానికి. సరే, అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కొంత ఏదో జరుగుద్ది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది కదా, అందుకోసం ఏదైనా జరిగితే చర్చ పెట్టండి. జరిగితే చర్చ పెట్టడంలో తప్పలేదు, జరగబోద్ది అనేటువంటి ఒక ఇల్యూజినేషన్ అంటారా, లేదంటే ఇమాజినేషన్ అంటారా, ఇలాంటివి ఉంటాయి కదా. దాంతో నేను చెప్తుంది అదే సార్, ఇప్పుడు లిక్కర్ కేసు జరుగుతుంది అని వీళ్ళు సృష్టిస్తే బ్రహ్మానందం గారు ఎవరైనా చేయగలరు? మీరు చెప్పే ఆ సినిమా ప్రకారం చెప్తున్నారంట, సృష్టించి దాన్ని బట్టి స్క్రిప్ట్ నడిపించేస్తున్నారు. నడపలేండి, ఎన్నాళ్ళు నడుపుతారు చూద్దాం ఇది కూడా. ఓకే ఓకే సరే, న్యాయస్థానం కరెక్ట్గా ప్యానెల్ కలిపి రెడీగా ఉంచుతుంది, మామూలు చెల్లని కొడుతుంది. కోర్ట్స్ ఇంత ముందులాగా ఇప్పుడు చాలా సీరియస్ డెలిబరేషన్ చేస్తుంది, చాలా సీరియస్ ఖచ్చితంగా చేస్తాయి సార్, ఎప్పుడు అలాగే చేస్తాయి. మనం ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఎంతోసియాజంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయి, గౌరవ జడ్జి గారు ఏం మాట్లాడారు, మనం వినే క్యూరియాసిటీ పెరిగింది కాబట్టి మనకి వాస్తవాలు వస్తున్నాయి. అది ఈ పిల్లగల రాసినవే కదా, ఠా 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 అని దీపావళి బాంబులు పేల్చుకుంటూ వార్తలు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద వరుసగా హైకోర్టులో ఎన్ని కేసులు, ఏ పథకం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా కూడా కేసులు పెట్టి దాన్ని వాటిని ఆపినటువంటి దాఖలాలను కూడా మనం చాలా చూసాం కదా. జరుగుబాటు ఉంటుంది, మనకి లోపల జరుగుతుంది అన్నప్పుడు ఏదైనా చేస్తారు, జరగనప్పుడు